నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. పేదరికంతో మాతృత్వాన్ని అమ్మకానికి పెడుతున్నారు కొంతమంది. పేద తల్లిదండ్రులు పిల్లలను పోషించలేని వారినే టార్గెట్ చేస్తూ కొంతమంది దళారులు ఈ దారుణానికి తెగబడుతున్నారు. ఇందులో విస్తుపోయే నిజం ఏమిటంటే, దళారులు ఆసుపత్రుల దగ్గరే బేరాలు చేస్తున్నా ఆసుపత్రి సిబ్బంది యాజమాన్యులకు తెలియకపోవడం, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పేట్ల బుర్జు, నీలోఫర్ లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర ఈ బేరాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 3 నెలల పసికందును అమ్మకం విషయంలో 3 మధ్యవర్తులు పట్టుబడడంతో విషయం వెలుగు చూసింది. ఇలా ఏటా వందలాది మంది చిన్నారుల గుట్టు చప్పుడు కాకుండా అమ్ముడుపోతున్నారు. దీన్ని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. కొంతమంది డాక్టర్లు కూడా ఈ దారుణంలో భాగస్వాములుగా ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా 3-4 కాన్పులు జరగడం, ఒకే కాన్పులో 2 ఆడపిల్లలు పుట్టడం, లేదా పుట్టిన శిశువులకు అనారోగ్యం ఉండడం, ఇలాంటి అనేక కారణాల వల్ల తల్లిదండ్రులు వీరికి సహకరిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ దందాను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. కారణం, ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏటా వేలాది కాన్పులు జరగటం ఒకటైతే, కాస్ట్లీ జబ్బులు బారిన పడిన చిన్నారులకు వైద్యం చేయించడానికి తీసుకురావడం మరొకటి. ఇందులో కూడా ఆడపిల్లలకు ఒక రేటు, మగపిల్లలకు ఒక రేటుగా నిర్ణయిస్తున్నారు. వీరిలో కొంతమంది చిన్నారుల్ని పిల్లలు లేని తల్లిదండ్రులు చట్టపరంగా దత్తత లాంటివి పాటించకుండా కొనుక్కుంటున్నారు. ఆ తరువాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం మర్చిపోతున్నారు. చట్టపరంగా వెడితే ఎక్కువ సమయం పడుతుండడమే దీనికి కారణం. ఇలాంటి వాటిని నివారించడానికే కేంద్ర ప్రభుత్వం కారా పేరుతో చర్యలు తీసుకుంటోంది. చైల్డ్ లైన్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం తరచూ ప్రత్యేక ఆపరేషన్లతో నిఘా పెడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఆపరేషన్ ముస్కాన్ పేరుతో చిన్నారులను కాపాడే చర్యలు తీసుకుంటోంది. దీని కింద గతేడాది 2617 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో 1531 మంది బాల కార్మికులుగా మారగా 109 మంది బిచ్చగాళ్లుగా మారారు. ఈ దయనీయ పరిస్థితిని మార్చాలంటే ఆసుపత్రుల్లో కాన్పులతో పాటు దీని మీద అవగాహన కూడా కల్పించాలి. 1-2 కంటే ఎక్కువ సంతానం ఉన్న తల్లిదండ్రుల విషయంలో కన్నేసి కూడా ఉంచాలి. ఆసుపత్రుల బయట ఇలాంటి పనులు జరగకుండా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పట్టుబడిన నిందితులకు కఠిన శిక్షలు వేసి తీరాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.